ఎక్కడికి బయలుదేరారు? చెన్నై. వై? బీచ్ 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 రంగపాకం. పెద్దమ్మ కోసం. వెల్కమ్ టు విజయ వ్లాగ్స్ 2. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్ కొట్టండి. దీంట్లో చాలా ఎఫర్ట్ పెడతాము, అంటే ఎఫర్ట్ కోసం మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయమనట్లేదు. బట్ ఒకటి ఏదైనా చూసినప్పుడు మనం అప్రిషియేట్ చేయడానికి క్లాప్స్ కొడతాం కదా, ఈ క్లాప్సే సబ్స్క్రిప్షన్ రూపంలో వస్తే బాగుంటుంది. అవే సబ్స్క్రిప్షన్ అనుకుందాం. సో ఇది మా చెన్నై ట్రిప్ వ్లాగ్. ఇది అప్లోడ్ చేసింది డేట్కి, మేము వెళ్ళిన డేట్కి చాలా తేడా ఉంది. లాంగ్ బ్యాక్ వెళ్ళున్నాం. ఇది ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల ఎడిటింగ్లో డిలే అవటం, కొంచెం ఫుటేజ్ అటు ఇటు అవ్వటం వల్ల ఇప్పుడు ఎడిట్ చేసి పెట్టడం జరుగుతుంది అనమాట. చెన్నై దిగిన తర్వాత మేము ముందుగానే బుక్ చేసుకున్న ఒక రిసార్ట్లో చెక్ ఇన్ అయ్యాము. అది శోభన్ బాబు గారు వాళ్ళ అబ్బాయిదని తర్వాత తెలుసుకున్నాం. సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి విజిపి మెరీనా కింగ్డమ్. చిన్న ఎక్వేరియాలు తెలుసు, పెద్ద పెద్ద ఎక్వేరియాలు తెలుసు జీవికే1 మాల్లో. బట్ ఈ లెవెల్లో, ఈ సైజులో ఎక్వేరియం లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాము. పెద్ద పెద్ద సముద్రాల్లో ఎక్కడెక్కడో దొరికేవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇది చూడటానికి ఆల్మోస్ట్ హాఫ్ డే పడుతుంది. వైల్డెస్ట్ ఆఫ్ ది వైల్డ్ సీ క్రీచర్స్ దగ్గర నుంచి మోస్ట్ బ్యూటిఫుల్ ఫిషెస్ వరకు అన్నీ దీంట్లో ఉన్నాయి. షార్క్స్ కూడా ఉన్నాయి, ముందు ముందు చూస్తారు మీరు. అండ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం సౌత్ ఇండియాలో ఫస్ట్ డోమ్ టైప్ ఎక్వేరియం దీంట్లోనే ఉంది. అది కూడా చూస్తారు మీరు. చూడటానికి అయితే చాలా చాలా బాగుంది. అంటే ఓపిక ఉండాలి కానీ నిజంగా ఒక హాఫ్ డే ఈజీగా పడుతుంది. బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి అక్కడ. అలా మనం కింద నుంచి వెళ్ళి కూడా ఒక నిజంగా నీళ్ళలో ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా చేయొచ్చు. అవి అక్కడ ఉన్నవి స్టార్ ఫిషెస్. అవి కదలట్లేదు కాబట్టి చాలా ధైర్యంగా చేతులు పెట్టాం. ఇందాక చెప్పిన డోమ్ ఎక్వేరియం ఇదే. ఇక్కడికి మనుషులు వెళ్ళొచ్చు కూడా, బట్ ఆ రోజు మేమైతే వెళ్ళలేదు. మనకు ఆ స్కూబా డైవింగ్ సూట్ ఉంటుంది కదా, అది వేసుకొని లోపలికి కూడా వెళ్ళొచ్చు. మీరు చూస్తారు, ఒక అతను అక్కడ క్లీన్ కూడా చేస్తూ ఉంటాడు. దేర్ హీస్. బయటకు వచ్చేటప్పుడు అక్కడ బోల్డని షాప్స్ ఉంటాయి, మన సావనీర్స్ అవి కూడా కొనుక్కొని రావచ్చు. అక్కడి నుంచి తలపాకట్టి బిర్యానీ తిందామని చెన్నైలో ఒక నియర్ బై రెస్టారెంట్లో ఆగాము. ఫుడ్ కవరేజ్ చేయలేకపోయాము, బట్ ఇట్ వాస్ గుడ్. తలపాకట్టి బిర్యానీ ఎప్పుడు బాగుంటుంది. అక్కడి నుంచి మేము ఉంటున్న రిసార్ట్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక బీచ్ ఉంది. దానికి స్పెసిఫిక్గా పేరేం లేదు, బట్ అది ఆల్మోస్ట్ చెన్నై అవుట్స్కట్స్లో ఉంటుందన్నమాట, టువర్డ్స్ మహాబలిపురం. సో మా ప్లాన్ కూడా అదే, అక్కడి నుంచి మహాబలిపురం ఈజీగా వెళ్ళి రావచ్చు అని చెప్పేసి అక్కడ తీసుకున్నాము. ఈ బీచ్ పెద్ద క్రౌడెడ్ ఉండదు, ఖాళీగా ఉంటుంది. ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు ప్రశాంతంగా. ఆ రోజు ఈవినింగ్ దగ్గరలోనే సంగీత రెస్టారెంట్ అని చెప్పేసి టిఫిన్స్ చాలా బాగున్నాయి. బేసిక్గా చెన్నైలో టిఫిన్స్ మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. అందులో A2B అని ఒకటి ఉంటుంది, అడయార్ ఆనంద్ భవన్ అని, అక్కడ కూడా ట్రై చేయొచ్చు. అండ్ సంగీత కూడా చాలా బాగుంది, రికమెండేషన్స్. సో ఇది మహాబలిపురం, లోకల్గా మామళ్ళపురం అంటారు. ఇప్పుడు మీరు చూస్తుంది అది పాండవ రథ అని చెప్పి అంటారు. ఇవన్నీ కూడా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో రాళ్లతోటి చేసిన స్కల్ప్చర్స్ ఎట్సెట్రా. అక్కడ టూరిస్టులలో మెయిన్ ఏంటంటే వాళ్ళు ఏ భాష అయినా మాట్లాడతారు. మనం హిందీలో మాట్లాడితే హిందీ, తెలుగు, ఇంగ్లీష్. సో చాలా చాలా పాపులర్ ప్లేస్ అది. అది కృష్ణాస్ బటర్ బాల్. అది ఒక చిన్న ఎడ్జ్ మీద అలా నిలబడి ఉంటుంది వేల సంవత్సరాల నుంచి. గ్రేట్ థింగ్ ఏంటంటే సునామీలు, ఎర్త్క్వేక్స్ కూడా తట్టుకొని అలాగే నిలబడి ఉంది అది.
అక్కడే చుట్టుపక్కలలోనే బోల్డన్ని కేవ్స్, రకరకాల రాళ్ళు, యూనో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడ చూడటానికి. ఇవన్నీ పల్లవ డైనాసిటీకి సంబంధించిన రాజులు కట్టించినవి, తయారు చేయించినవి. ఇది చూస్తుంటే దళపతిలో బ్రేకప్ సీన్ టెంపుల్ లాగే ఉంటుంది అచ్చం, కానీ అది కాదు. నేను రీసెర్చ్ చేశాను, అది తీసింది కర్ణాటకలో అంట. బట్ డిటో అలాగే ఉంటుంది ఈ టెంపుల్ కూడా. సో అదే రోజు ఎవరో స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్కి వచ్చారు, గోల చేశారు అక్కడ. మాకు ఎండ మాత్రం అదిరిపోయింది. మేము వెళ్ళిన టైంలో నడవలేకపోయాం ఎక్కువగా. సో అది మహాబలిపురం క్లాక్ టవర్. ఇది షోర్ టెంపుల్. ఇది వన్ ఆఫ్ ద వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆఫ్ యునెస్కో. ఇది కూడా పల్లవ డైనాసిటీకి సంబంధించిన రాజు కట్టించింది. ఇది కూడా దాదాపు 1500 నుంచి 2000 ఏళ్ల క్రితం షోర్ టెంపుల్ అది. అంటే మహావిష్ణువుకి సంబంధించిన టెంపుల్ అది. దీంట్లో ఇంకొక గ్రేట్నెస్ ఏంటంటే, సునామీ వచ్చినప్పుడు నీళ్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఇంకో టెంపుల్ బయటపడిందట దాంట్లో నుంచి. అంటే అంతకాలం లేనిది ఇంకొక టెంపుల్ అక్కడి నుంచి బయటకు వచ్చింది. సో ఇది ఒక విజువల్ వండర్ కింద చూడొచ్చు. మొత్తం రాళ్లతో కట్టింది. సో మహాబలిపురం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చే దారిలో మద్రాస్ క్రొకడైల్ బ్యాంక్ అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ ఓన్లీ రెప్టైల్స్ ఉంటాయి. మొసళ్ళు, తాబేళ్ళు, పాములు ఎట్సెట్రా ఉంటాయి. అండ్ నాకు తెలిసి సౌత్ ఇండియాలో లార్జెస్ట్ రెప్టైల్ పార్క్ ఇదే కావచ్చు. చాలా విచిత్రమైన మొసళ్ళు అక్కడ, క్రొకడైల్స్ అక్కడ ఉన్నాయి. పిల్లలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. వాటి గురించి క్లియర్గా సైంటిఫిక్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేసింది. ప్రతి బోర్డు మీద రాసింది, గైడ్ కూడా అవసరం లేదు. టికెట్ కూడా చాలా ఎకానమీలో ఉంటుంది. అది దాదాపు ఒక 300-400 ఇయర్స్ ఉన్న తాబేలు, ఇఫ్ యూ కెన్ సీ. ఇది చెన్నైలోనే కాదు, మొత్తం సౌత్ ఇండియాలోనే ఓల్డెస్ట్ చర్చ్ శాంతోమ్ క్యాథడ్రల్ బసిలికా అని మద్రాస్లో ఉంది. బిల్ట్ ఇన్ 1523 అంట. సో మీకు తెలుసు జీసస్ క్రైస్ట్కి 12 మంది శిష్యులు ఉంటారు అని, డిసైపుల్స్. సో వాళ్ళలో ఒకతను సెయింట్ థామస్. ఆయన ఇండియాలో టూర్ చేస్తున్నప్పుడు ఈ చర్చ్ కట్టించాడు. అండ్ అతని సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్కిటెక్చర్స్. ఇవి అప్పట్లో తవ్వకాల్లో బయటపడ్డ శిలలు ఆర్ వాట్ ఎవర్. చెప్పా కదా సెయింట్ థామస్ సమాధి ఇక్కడే ఉంటుందని, అది సెయింట్ థామస్ టూంబ్. సో దాని జనాలు ఆల్మోస్ట్ ఇంకా అదొక దేవుడు గుడిలాగా పూజిస్తూ ఉంటారు అక్కడ, నీల్ డౌన్ చేసి. సచ్ ఎ సీనిక్ వ్యూ అక్కడ చూడండి. సన్సెట్ అవుతుంది చర్చ్లో. అక్కడి నుంచి లోకల్ మైలాపూర్లో ఉన్న కపిలీశ్వరార్ టెంపుల్కి వచ్చాం. ఇది 7th సెంచరీలో కట్టిన టెంపుల్. ఇది ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే, దాదాపు ఒక 1500 ఏళ్ల క్రితం టెంపుల్ అది, మహాశివుడిది. ఆ యాంబియన్స్ కానీ, ఆ సెరీన్ అట్మాస్ఫియర్ కానీ ఖచ్చితంగా వేరే లోకంలోకి తీసుకెళ్తుంది. అంటే అక్కడ కంటిన్యూస్గా మ్యూజిక్ వస్తుంది, అంటే పాటలు పాడుతున్నారు, చక్కగా అందరూ వచ్చి పూజలు చేసుకుంటున్నారు, కూర్చుంటున్నారు. మంచి ఫీల్ ఇచ్చింది అక్కడ మాత్రం. దాని వెనకాల ఒక కొలను ఉంది. జనరల్గా టెంపుల్స్ వెనకాల కొలనుని ఎవరు పట్టించుకోరు, నాచు పట్టేసి ఉంటుంది. దీని వెనకాల మాత్రం ఇంకా క్లీన్ వాటర్ ఉంది. యాక్చువల్లీ వెళ్ళి అక్కడ ఒక మునకేసి వచ్చి పూజ కూడా చేసుకోవచ్చు చక్కగా. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇదే ఆ కొలను. ఎంత బాగుందో చూడండి. సాయంత్రాలు వెళ్తే ఇంకా బాగుంటుంది, బ్యూటిఫుల్. అక్కడి నుంచి మరీనా బీచ్కి వచ్చాం, ఫ్యామిలీ ట్రిప్.
ఆ రోజు వర్షం పడబోయే ముందు మబ్బులు పట్టి ఎక్కువసేపు ఉండలేకపోయాం, కానీ ఆ వ్యూ మాత్రం వన్స్ ఇన్ ఏ లైఫ్ టైంలా ఉంది. మబ్బులు పట్టేసే పైనంతా నల్లటి మేఘాలు, కింద బ్లూ సీ. జనరల్గా మరీనా చాలా బిజీగా ఉంటుంది. మరీనా గురించి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బీచెస్ ఉన్న సీ షోర్ ఏదైనా ఉందంటే అది మెరీనా. పైన ఆకాశం, కింద సముద్రం. బీచ్లో గడపటం ఇష్టం లేని పిల్లలు ఉండరేమో. సో మీకు ఏదైనా ఫేవరెట్ బీచెస్ ఉన్నా, బీచ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా, బీచ్ మూమెంట్స్ ఉన్నా ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి. కింద మీ ఫేవరెట్ బీచ్ ఏదో కుదిరితే కామెంట్ చేయండి. మా ఫేవరెట్ బీచ్ ఏదో దానికి రిప్లైలో రాస్తాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్.